సూర్యాపేటలో ఒక ఓటర్ అమ్మున్నది ఏమనుకుంటుంది ఏంది మరి ఎన్నికలు వచ్చినాయి కదా ఎటేస్తుంది ఏంది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఏమమ్మా ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కదా మరి ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నా మీరు చెప్పినట్టు చేస్తామండి. ఎవరికేస్తావు? మీరు చెప్పి ఏ వాళ్ళకి ఏమంటే వాళ్ళకి వేస్తాం. మీకంటే ఏం లేదా? ఎవరికేయాలా? ఎవరు ఇంకా కలవలే? కలిసిన ఎన్నికడికి ఎన్నడో మారినాం కానీ మళ్ళీ ఇప్పుడు అటు ఇటు ఉన్నారు జనాలు కానీ గేటు కాలేదు. ఎటున్నారు? ఎట్లయినా ఇటువరకు కాంగ్రెస్ కున్నాం ఎన్నడో అప్పుడు. ఇప్పుడు ఇప్పుడు ఎట్లేము కాంగ్రెస్కేనే ఉంది ఇప్పుడు కూడా. ఇప్పుడు కూడానా? మరి ఏం చేయలేదంటేవుగా? ఏం చేయలేదండి, మాకేది పింఛన్ కూడా ఇవ్వలే, ఏది ఇవ్వలేదు. మరి వాళ్ళ నొప్పులు చేను పనికి కూడా పోవట్లేదు సారు. మరి ఎట్లా వస్తే మీరన్న చేయి వేస్తాం, మీరన్న దగ్గర వేస్తాం. సరే సరే, మీరన్న కాడే వేస్తాను నేను, నాకు వస్తాడు చేయరు. సరే మంచిది, తప్పకుండా చేస్తాను నేను, నాకు పింఛన్ వచ్చాడు చేరి. సరే సరే, మళ్ళీ అబద్ధం ఆడకుండా చూసుకో, ఇడికి వచ్చి పలికిపోతాం మళ్ళీ. సరే, నాకు పింఛన్ వస్తే. సరే, 80% అయితే జగదీశ్వర్ రెడ్డి గెలుస్తాడు. ఎందుకన్నా? అందుకే ఆయన చేసిన సంక్షేమాలు అన్నీ బాగున్నాయి కదా, రైతు బంధు వస్తుంది, కరెంట్ ఇస్తారు, ప్రతి ఒక్కరికి కావాల్సినవన్నీ చేస్తారు. అంతకంటే ఎక్కువ అయితే ఏ ప్రభుత్వం చేయలేదు. దాదాపు అయితే మా ఒపీనియన్ అయితే జగదీశ్వర్ రెడ్డి గెలుస్తాడని ఉంది, గెలుస్తాడు కూడా. 3 సార్లు గెలిచాడు కదా? 2 సార్లు గెలిచిండు, ఇప్పుడు 3వ సారా? ఓకే, మరి అంటే ఏం చేసిండు సూర్యాపేట? సూర్యాపేటకి ఏం కావాలండి, మెడికల్ కాలేజ్ తెచ్చిండు, రోడ్లు చేసిండు, మార్కెట్ మంచిగా చేయించిండు. అంతకంటే ఇంకేం చేస్తారండి. ఓకే, ఈ జాబ్స్ రాలేవు ఇట్లాంటివి కొంత ఉంది కదా, అదేమన్నా అసంతృప్తి ఉందా మీ దగ్గర కూడా? కొద్ది గొప్ప ఉంటుందిలే, కానీ ఇప్పుడున్న ఏ ప్రభుత్వం వచ్చినా కూడా జాబ్స్ అనేవి వాళ్ళు కరెక్ట్గా అయితే చేయలేరు కదా. జాబ్స్ లేకున్నా సరే ఉండటానికి ఏమంటారు, తినడానికి తిండి అవన్నీ అయితే వసతులు అయితే బాగానే ఉన్నాయి మాకు. రైతులు బాగుండ్రా అన్న? రైతులే బాగుర్రు అని చెప్తున్నా. సరే, జాబ్ మీరేంటి? మేమా వ్యవసాయం చేస్తాం. మీరు వ్యవసాయం చేస్తారా? ఇక్కడ దగ్గరలోనేనా? అంటే ఏడున్నది పొలం? 12 కిలోమీటర్లు ఉంటుంది. 12 కిలోమీటర్లు. ఓకే, నీళ్ళ వసతి అదంతా మంచిగా ఉందా? మంచిగా, తాగునీరు కానీ సాగునీరు కానీ అన్నీ వస్తూనే ఉన్నాయి మాకు. ఓకే, మరి ఈ మధ్య బాగా కాంగ్రెస్ హవా నడుస్తుంది, అది టాక్ వినిపిస్తుంది కదా, అది ఉందా నిజంగానే? ఏదో జనాలలో 4-5 కలిసి బాగుంది బాగుంది అంటే అవుతుందా? ఓకే, జస్ట్ అట్లా అంటున్నారు తప్పించి అది ఓటు రూపంలో కాదంటారా? కాదు, వేయరు. అన్న ఇంకోటి, ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు చూసిండ్రో లేదో కానీ బర్రెలక్క అని ఒక ఆమె పోటీ చేస్తుంది కదా, ఆమె గురించి ఏమైనా తెలుసా మీకు? బర్రెలక్క ఏదో ఏమంటారు, వాట్సాప్ కాకుండా ఈ ఫేస్బుక్ యూట్యూబ్లో ఫాలోవర్స్ పెంచుకోవడం కోసమే ఆ విధంగా చేయొచ్చు. ప్రతి ఒక్కరు ఏదో విధంగా ఇప్పుడు ఏంది ఏమంటారు, పేరు డెవలప్మెంట్ కావాలంటే ఫేమస్ కావడానికి ఏదో ఒకటి ఉండాలి. అందరూ ఆమె కంటే ఎక్కువ చదివిన వాళ్ళు, ఆమె చదివింది కూడా మళ్ళీ ఓపెన్ డిగ్రీ అంట. ఆమె బయోగ్రఫీ చూస్తే మంచి రెగ్యులర్ చదివిన వాళ్ళకి జాబ్స్ లేవు. ఆమె ఓపెన్ బిఏలో చేసిందంట. ఓపెన్ బిఏ చేసి ఆమెకు జాబ్ రాలేదన్న షోయింగ్ తప్ప ఏం లేదు అలా అన్నీ తెలిసి. అవునమ్మా, యూట్యూబ్లలో ఎవరు చేసినా చూస్తాము దాదాపు. ఇక ఆమె జాబ్స్ గురించి అంటే కొద్దిగా అబ్బాయి ఏదో చెప్తుంది అనుకుంటున్నారు, కానీ వాస్తవానికి ఆమె ఏదో ఎంకామో పీజీఓ చేసి ఉంటే అది నిజంగానే అనుకుందాం. ఆడ గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థులు ప్రిపేర్ అయిన వాళ్ళకి లేదు వాస్తవానికి. ఆమె ఓపెన్ బిఏ చేసి ఏం జాబ్ కొట్టుద్దమ్మా? ఓకే, కానీ అంతమంది ఫాలోవర్స్ పోయినరు, మరి ఆమె మీద దాడి జరుగుతుంది, భయంతోనే దాడి జరుగుతుంది అని అంటుండ్రు. రాజకీయాల్లోకి ఇట్లాంటి వాళ్ళని కొత్త వాళ్ళు రావద్దా అని అడుగుతుంది ఆమె. రావద్దా అంటే చేయట్లే కదా, స్వతంత్ర అభ్యర్థులు చాలా మంది కదా, వాళ్ళ మీద జరగదు ఆమె మీద ఎందుకు జరుగుతుంది? అదే మేము అడుగుతున్నాం, ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నాం. అది అలాగా అపోహ తప్ప ఏం లేదు అసలు. వాస్తవానికి అయితే మన ఏరియా అయితే కాదు, మరి ఆమె ఎక్కడో మరి ఆమె చేసేది ఆ ఏరియాలో మరి ఏ విధంగా ఉందో మనకు తెలియదు అయితే అనకూడదు కదా, అవునా కదా? ఇప్పుడు మన ఏరియాలో జరుగుతుంది. ఇప్పుడు మన ఏరియాలో చాలా మంది స్వతంత్ర అభ్యర్థులు ఇప్పటికి ఒక 10 ఆటోలు కనపడ్డాయి మైకులు పెట్టుకుని, వాళ్ళందరి మీద దాడి జరగట్లేదు. మరి ఆమె చేపించుకుంటుందేమో ఫేమస్ కావడానికి కోసం గిట్ట. ఇది కూడా ఉందా? అది కూడా రాజకీయం ఏముందమ్మా, సింపతి ఓట్లు పడతాయేమో అని.